హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా ఒక గన్లో నుంచి బయటకు వచ్చిన బుల్లెట్ టార్గెట్ రీచ్ అవడానికి 1 లేదా 2 సెకండ్ల కంటే తక్కువ సమయం పడుతుంది. కానీ అదే గన్లో నుంచి వచ్చిన బుల్లెట్ 20 సంవత్సరాల తర్వాత తగిలి ఒక మనిషి చనిపోయాడు. దీనితో పాటుగా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్ us get into the topic. నెంబర్ 1, బాహుబలిలో ప్రభాస్ ఈ శివలింగాన్ని ఎత్తే సీన్ చూశాక ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. కానీ కొంతమంది ఫీలింగ్ మాత్రం అవన్నీ గ్రాఫిక్స్ రా. అయితే రియల్ లైఫ్ లో ఎవరైనా ఇలాంటివి చెయ్యాలి అంటే కష్టమనే చెప్పాలి. అందులో లేడీస్ అంటే ఇంకా కష్టమే. కానీ ఈ ఫోటోలో ఉన్న ఆమె అంతకంటే కష్టమైన వెయిట్ ని కూడా ఈజీగా లిఫ్ట్ చేసింది. కానీ ఆమె క్రాస్ ఫిట్ గేమ్స్ లో 2 సార్లు ఛాంపియన్ కాబట్టి ఇలా లిఫ్ట్ చేసింది. అదే మనలాంటి నార్మల్ వాళ్ళ పరిస్థితి అయితే నెంబర్ 2, కార్ రేసింగ్, బైక్ రేసింగ్, ఈవెన్ హార్స్ రేసింగ్ కూడా మనలో చాలా మంది చూసే ఉంటారు. కానీ 1880s లో అదే హార్సెస్ మీద మనుషులు కూర్చొని దాదాపుగా 40 అడుగుల పైనుంచి కిందకు దూకేవారు. టెక్సాస్ లో స్టంట్ షోస్ నిర్వహించే డాగ్ కార్వర్ అనే వ్యక్తికి వచ్చిన ఆలోచనే ఇది. 1905 నుంచి 1970 వరకు ఈ డైవింగ్ హార్సెస్ అనే షో మాత్రం చాలా ఫేమస్ అయ్యింది. అయితే ముందుగానే ఆ హార్సెస్ తో ప్రాక్టీస్ చేయించి ఆ తర్వాత వేరువేరు చోట్ల ఈ షోస్ ని నిర్వహించేవారు. ఎంత ప్రాక్టీస్ చేసినా తెలిసి ఇలాంటివి చేయడం అంటే సాహసం అనే చెప్పాలి. నెంబర్ 3, ఈ మధ్యకాలంలో ఇంట్లో కంటే బయట తినే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అందుకే రెస్టారెంట్ వాళ్ళు కూడా కొత్త అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ట్రైన్స్ తో సర్వ్ చేయడం, రోబోట్స్ ని యూజ్ చేయడం, ఈవెన్ కోతులతో కూడా సర్వ్ చేసే రెస్టారెంట్స్ ఉన్నాయి. అయితే మనకంటే ఈ మధ్యకాలంలో ఈ రెస్టారెంట్ కల్చర్ బాగా ఎక్కువైంది. కానీ యుఎస్ లో ఆల్మోస్ట్ 100 సంవత్సరాల క్రితమే ఇంతకంటే విచిత్రమైన రెస్టారెంట్స్ ఉన్నాయి. 1920s లో లాస్ ఏంజల్స్ లో స్టార్ట్ చేసిన ఈ హోటల్లో కస్టమర్స్ జైల్లో కూర్చుంటే ఖైదీలు వచ్చి ఫుడ్ సర్వ్ చేసేవాళ్ళు. నెంబర్ 4, 1883 లో హెన్రీ అనే అబ్బాయి మరియు మెస్సీ అనే అమ్మాయి ప్రేమలో పడ్డారు. కానీ ఆ అబ్బాయి అమ్మాయికి కొంతకాలానికే బ్రేకప్ అయింది. ఆ బాధ తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయం తెలుసుకున్న అమ్మాయి తమ్ముడికి చాలా కోపం వచ్చింది. వాళ్ళ అక్క చావుకి కారణమైన వాడిని ఎలా అయినా చంపాలని ఫిక్స్ అయ్యాడు. హెన్రీ ఇంటికి వెళ్లి హెన్రీని గన్తో కాల్చేశాడు. బుల్లెట్ హెన్రీకి తగిలేస్తుందిలే అని తనను తాను కాల్చుకొని చనిపోయాడు. కానీ ఆ బుల్లెట్ వెళ్లి ఒక చెట్టుకు తగిలి ఆ చెట్టులోనే ఇరుక్కుపోయింది. 20 సంవత్సరాల తర్వాత పెరట్లో చెట్లు ఎక్కువైపోతున్నాయని హెన్రీ ఆ చెట్టును నరకడం స్టార్ట్ చేశాడు. చెట్టు చాలా గట్టిగా ఉండటం వల్ల గొడ్డలతో కోయడానికి కుదరలేదు. అందుకే చిన్న బాంబ్ ని యూజ్ చేసి చెట్టును పేల్చేశాడు. ఆ పేలుడుతో 20 ఏళ్ల ముందు కాల్చిన బుల్లెట్ ఆ చెట్టు నుంచి బయటకు వచ్చి హెన్రీ తలకు తగలడంతో చనిపోయాడు. వీడియో ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించినా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు.